బీహార్లో తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం 121 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండో విడత పోలింగ్ కోసం పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గెలుపుపై రెండు కూటమిలు ధీమాతో ఉన్నాయి. ఉత్కంఠభరితంగా సాగుతున్న బీహార్ తొలి దశ ప్రచారం ముగిసింది. గురువారం 18 జిల్లాల్లో 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటమిల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. రెండు కూటమిల తరఫున అగ్రనేతలు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రాఘోపూర్లో కూడా తొలి దశలో పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఖచ్చితంగా మహాగఠబంధన్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటున్నారు తేజస్వి యాదవ్. అధికారంలోకి రాగానే మహిళల ఖాతాలో 30,000 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. जो बिजली जो इस्तेमाल करते हैं किसान, वो बिजली जो है मुफ्त हम लोग किसानों को देंगे। और माँ बहन मान योजना के तहत मकर संक्रांति हमारी सरकार बनते ही 14 जनवरी को 1 साल का यानी 30,000 रुपया डायरेक्ट उनके खाते में हम लोग डालेंगे। जो सरकारी कर्मचारी हैं, चाहे पुलिस के हों या स्वास्थ्यकर्मी हों या शिक्षकों हों, उन सब का जो है होम कैडर से 70 किलोमीटर के रेडियस में ही ट्रांसफर पोस्टिंग हम लोग कराएंगे। మోతీహారీ సభలో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి ఓటేస్తే బీహార్లో మళ్లీ అవినీతి రాజ్యం వస్తుందన్నారు అమిత్ షా. ఎన్డీఏ గెలిస్తే ప్రతి మహిళ ఖాతాలో 2 లక్షలు జమ చేస్తామన్నారు. ఇప్పటికే అర్హులైన మహిళల ఖాతాలో 10,000 జమ చేశామన్నారు. ఔరంగాబాద్లో ప్రచారం చేశారు విపక్ష నేత రాహుల్ గాంధీ. ఎన్డీఏ కూటమి కొన్ని కులాల కోసమే పనిచేస్తోందని మండిపడ్డారు రాహుల్. బీహార్ యువతకు నితీష్ సర్కార్ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వెళ్తున్నారని అన్నారు. గయాజీలో బీజేపీ అభ్యర్థుల తరఫున భారీ రోడ్ షో నిర్వహించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ముంగేర్ జిల్లా తారాపూర్లో ప్రచారం చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. సమస్తీనగర్లో భారీ రోడ్ షో నిర్వహించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇక బీహార్లో రెండో విడత పోలింగ్ నవంబర్ 11న ఉంటుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.